హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజైతే బీరకాయ టమాటా కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవన్నీ మీకు తెలియని కూరలు కాదనుకోండి, కాకపోతే నాకు వచ్చినవి మీకు చూపించాలని మాత్రమే వీడియోస్ పెడుతున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు నేర్చుకోండి. దీనికి ఏమేమి కావాలి అంటే బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయ, కరివేపాకు, అంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. బీరకాయలను తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. మనం ఏ కర్రీ చేసుకోవాలన్నా ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా కర్రీ అయితే వండేసుకోవచ్చు. ఇప్పుడు రండి కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. గిన్నెలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి మూడు కూడా వేసి మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చూసారా, మనం వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ఎంత వాడినా పర్వాలేదు. కర్రీస్లో కూడా చాలా, బీరకాయ కూరలోకి వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు వేయకపోతే ట్రై చేసి చూడండి. వెల్లుల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలను కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఈ టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల మనం వేసిన టమాటాలు కూడా త్వరగా కుక్ అయిపోతాయి. మనం ఈ కర్రీలో అయితే వాటర్ పోయక్కర్లేదండి. బీరకాయలోని టమాటాలోని కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే కర్రీ అంతా కుక్ అయిపోతుంది. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా అందులో వేసేసుకుందాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. బీరకాయ కూర కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ అన్న ట్రై చేసి చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, గ్రీన్, వైట్, రెడ్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చూసారా, బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఏ విధంగా బయటకు వచ్చేసింది. మనం అసలు వాటరే పోయలేదు. ఈ విధంగా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత దగ్గర పడిన తర్వాత మీ ఇంట్లో కొద్దిగా పాలు ఉంటే కనుక ఒక టీ గ్లాస్ పాలు వేసుకుని ఉడికించండి. ఇంకా కమ్మగా ఉంటుంది, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో 5 or 10 మినిట్స్లో రెడీ చేసుకునే కర్రీ బీరకాయ టమాటా కర్రీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే రండి చూద్దాం, సర్వ్ చేసుకుందాం. వేడివేడి రైస్లో ఈ కర్రీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. ప్రతి వీడియోని కూడా మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.